సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ జనసేన మేనిఫెస్టోని ఆ, టీడీపీ అధ్యక్షుడు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ కలిసి విడుదల చేసినటువంటి నేపథ్యంలో అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని కూడా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విడుదల చేసినటువంటి నేపథ్యంలో వారిద్దరిలో ఎవరి మేనిఫెస్టో ప్రజలకి ఉపయోగకరంగా ఉంది, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉంది అనేది ఒకసారి మనం స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఒకవైపు వైసీపీ మేనిఫెస్టో, మరోవైపు టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో ఉంది. వాటిల్లో ఏది జనరంజకంగా ఉంది అనేది మనకి వివరించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్నట్టు వేళ రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. పోటాపోటీగా మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు. ఒకవైపు వైసీపీ మేనిఫెస్టో, మరోవైపు టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో మన దగ్గర ఉంది. అసలు వారు ఏ రంగాల వారికి ఎటువంటి పథకాలను అందించబోతున్నారు, ఎటువంటి హామీలను ఇచ్చారు అనేది మనం ఒకసారి స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా ఇప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడదామా, మేనిఫెస్టోలో ఫోటోల గురించి మాట్లాడదామా, మేనిఫెస్టో పట్టుకున్నాడో లేదో మాట్లాడదామా, మేనిఫెస్టోలో చప్పట్లు కొట్టారో లేదో మాట్లాడదామా, కంటెంట్లోకి వెళ్దామా? ఏదో చెప్పు. కంటెంట్లోకి వెళ్దాం సార్. ఫోటో వద్దా? ఎవరి ఫోటోలు ఉన్నాయి, ఎవరి ఫోటోలు లేవు, ఎవరి చేత్తో పట్టుకున్నారు, ఎవరి చేత్తో పట్టుకోలేదు అనేది ప్రజల్లో చర్చనీయాంశమా? లేదు వైసీపీ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో బీజేపీ మద్దతు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చెప్పారు, దాని గురించి చర్చిద్దాం. దాని గురించే చర్చిద్దాం సార్. కంటెంట్. ఎస్, అంటే ఎవరికి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో ఏ మేనిఫెస్టో వెలుగులు నింపేదిలా ఉంది, ఏ మేనిఫెస్టో వారిని ఇబ్బందులకు గురి చేసేదిలా ఉంది అనేది మనం ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. మహిళలకు చూసుకున్నట్లయితే తెలుగుదేశం జనసేన పార్టీ పొందుపరిచినటువంటి మేనిఫెస్టో ప్రకారంగా 19 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకు నెలకి 1500 రూపాయలు ఇస్తానంది. అలాగే బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, అంటే ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తానంది. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తానంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానంది. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానంది. మహిళా ఉద్యోగులకు వసతి సదుపాయం కూడా కల్పిస్తానంది. ఇది టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో. ఇక వైకాపా చూసుకున్నట్లయితే 45 నుంచి 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏటా 18,750 రూపాయలు ఇస్తానంది. అలాగే కాపు, ఈబీసీ మహిళలకు ఏటా 15,000 రూపాయలు ఇస్తానంది. పిల్లల్ని బడికి పంపించే తల్లికి ఒక బిడ్డకి మాత్రమే ఏటా 17,000 రూపాయలు ఇస్తానంది. ఇందులో పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ నిధి పేరిట 2,000 రూపాయల మినహాయింపు కూడా ఉంది. నెక్స్ట్ డోక్రా సంఘాలకు 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తానంది. సార్, మహిళలకి ఎవరి మేనిఫెస్టో బాగా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? మహిళలకి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇస్తానన్నది ఎవరు? టీడీపీ జనసేన. మరి దాని వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో అదొక సక్సెస్ స్టోరీ, ఆ తర్వాత కర్ణాటకలో అదొక సక్సెస్ స్టోరీ, నెక్స్ట్ తమిళనాడులో అదొక సక్సెస్ స్టోరీ. అక్కడ ప్రతి మహిళ, వర్కింగ్ ఉమెన్ నెలకి 1000 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. ఏంటి, బస్సు ఎక్కుతున్నారు, ఫ్రీగా వాళ్ళ యొక్క వర్క్ స్టేషన్కి వెళ్తున్నారు, పనులు చేసుకుంటున్నారు, మళ్ళీ బస్సు ఎక్కుతున్నారు, ఇంటికి వస్తున్నారు అనమాట. ఇలా ప్రతి మహిళకి 1000 రూపాయలు నెలకు ఆదా చేసే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం జగన్మోహన్ రెడ్డి ముందే పెడతాడు అనుకున్నాం. అసలు దానిపైన ఆయన జీవో ఇచ్చేస్తున్నాడు 4 నెలల ముందే అని మీడియాలో చూసాం. కానీ అసలు ఆ జీవో లేదు, నెక్స్ట్ మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. మరి ఆడబిడ్డలు ఓట్లు జగన్కి వేస్తారా? ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డలు అక్కడ ఫ్రీ బస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా మొదటి విషయంలోనే జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడ్డాడు. మనం ఆ మేనిఫెస్టో వైపు మహిళలు చూసే అవకాశం లేదు. నెక్స్ట్ ఆడబిడ్డ నిధి, ఏది నెలకి 1,500 రూపాయలు. నెలకి 1,500 రూపాయలు చొప్పున 18 ఏళ్ల వయసు నుంచి 50 ఏళ్ల వయసు మహిళలకి ఇస్తానంటున్నారు చంద్రబాబు.
1500 రూపాయలు నెల కంటే మరి అదొక పాకెట్ మనీ. ఏది వాళ్ళకి ఏదో రకంగా అది ఉపయోగపడుతుంది అనమాట, బిడ్డల చదువులకు, లేకపోతే ఆమె పాకెట్ మనీగా ఉపయోగించుకోవచ్చు. అటు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం 1000 రూపాయలు, ఇది ఆడబిడ్డ నిధి 1500, కలిపితే 2500 రూపాయలు నీకు అక్కడే కనపడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏమన్నారు మీరు, డోక్రా మహిళలకి 10 లక్షల వరకు రుణాలు. అది ఇంతకుముందు 3 లక్షలే, 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నారు. వైకాపా మాత్రం 3 లక్షల వరకే వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉంది. అంటే మరి వాళ్ళ డోక్రా ఉద్యమం, పొదుపు ఉద్యమం, అది అసలు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబే దాన్ని వ్యవస్థాపకుడు, అంకురార్పకుడు. డోక్రా మహిళల పొదుపు ఉద్యమం దేశంలోనే ఒక సక్సెస్ స్టోరీ, అది పెట్టిందే చంద్రబాబు. ఇవాళ మరి డోక్రా మహిళలంతా కూడా తెలుగుదేశంకి ఓట్ బ్యాంక్గా మారే ప్రమాదం ఉంది. మనం చూసాం 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో డోక్రా మహిళలను కేవలం సీఎం సభలకి వాళ్ళని ఒక ట్రాన్స్పోర్ట్ వస్తువుగా చూశారే తప్ప, తీసుకువెళ్ళడం, అక్కడ చూపించటం, ఎగ్జిబిట్ చేయటం, మళ్ళీ పంపించటం, ఇలా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. వాళ్ళ యొక్క లక్ష్యాన్నే వాళ్ళు వదులుకున్న పరిస్థితి. ఏ లక్ష్య సాధన కోసం పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యమే దెబ్బతింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఇట్లా అది మీరన్నది తల్లికి వందనం, అదే అమ్మ ఒడి. జగన్మోహన్ రెడ్డి ఎంత పెంచాడు? 2000 పెంచాడు. అదేంటి, ఆ మరుగుదొడ్లకి ఇచ్చేది కట్ చేయకుండా 15 నుంచి 13 ఇచ్చేవాడు, ఇప్పుడు అలా కాకుండా 17 ఇస్తానంటు. గీసి బేరం ఆడటానికి అదేమన్నా కిరాణా షాప్లో వస్తువా? అవతల చంద్రబాబు ఎంత ఇస్తానంటున్నాడు? 20,000. 20,000 రూపాయల వైపు మరి ఆకర్షితులు అవుతారా, దీని వైపు ఆకర్షితులు అవుతారా? ఈయన ఇస్తానన్నది 17,000, అక్కడే 3,000 మైనస్. ఇట్లా ఇంకొకటి సార్, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వైసీపీ ఇస్తానని చెప్పడం లేదు. టీడీపీ అలాగే జనసేన మేనిఫెస్టోలో మాత్రం ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు మేము ఇస్తామన్నట్లుగా వాళ్ళు చెప్పారు. చాలా ఆకట్టుకునే అంశం అన్నమాట. ఎందుకంటే గతంలో భారతీ మేడం కూడా ప్రచారం చేశారు, గత ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంతమంది బిడ్డలకు ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. కానీ ఏం చేశారు? తర్వాత మోసం చేశారు, ఒక బిడ్డకే దాన్ని పరిమితం చేసిన దీంట్లో ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇవాళ బీజేపీ ఏమంటున్నా, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తున్నప్పుడు మహిళలు కావచ్చు, అసలు ఆ కుటుంబం మొత్తం ఇవాళ కూటమి మేనిఫెస్టో వైపే ఆకర్షితులయ్యే అవకాశం ఒక మహిళల్లోనే కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ పింఛన్ల విషయాన్ని చూసుకున్నట్లయితే సార్, పింఛన్లలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కనుక ఒకసారి మనం గమనిస్తే, ఈ ఏప్రిల్ నుంచే నెలకి 4,000 పింఛను, జూలై నెలలో 3 నెలల అంటే ఏప్రిల్, మే, జూన్ బకాయిలు కలిపి ఒకేసారి 7,000 చెల్లింపు అంటూ టీడీపీ చెప్తూ ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను, దివ్యాంగులకు 6,000 రూపాయల వరకు పింఛను, కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 వరకు పెన్షన్ ఇస్తామంటూ టీడీపీ జనసేన మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇక వైకాపా మేనిఫెస్టో చూసుకున్నట్లయితే పింఛను 3,000, కొత్తగా ఏమీ పెరగదు. 2028 జనవరి నుంచి నెలకు 3,250, అలాగే 2029 జనవరి నుంచి 3,500 చెల్లిస్తారు. దివ్యాంగులకు ఇదే పరిస్థితి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 పెన్షన్. సార్, పెన్షన్ విషయంలో ఎవరి మేనిఫెస్టో బాగుంది అంటే రేపటి ఎన్నికల్లో గేమ్ చేంజర్స్ వాళ్ళే. ఓకే, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, పింఛనీర్స్ అన్నమాట ఎలా ఇబ్బందులు పడ్డారో గత 2 నెలల్లో మనం చూసాం. వాలంటీర్లను ఆపేయటం ద్వారా వాళ్ళని మండు టెండల్లో ఎంతమందిని చంపేశారో చూసాం. ఇప్పటికి కూడా ఇంటింటికి పింఛన్ ఇవ్వకుండా వాళ్ళ పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు కళ్ళ ముందే ఉన్న దీంట్లో వాళ్ళు రెబల్ అవుతున్నారు. ఏంటి, అందరూ కూడా ఇప్పుడు బ్యాంకుల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి. ఒక రకంగా జవహర్ రెడ్డి జగన్ కి మేలు చేయబోయి జగన్ ఓట్లకి గండి కొట్టాడు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి క్షమించింది ఎవరినంటే జవహర్నే అనమాట. ఇప్పుడు పోనీ మనం ఇప్పుడు ఈ మేనిఫెస్టో కంపేర్ చేసుకున్నట్లయితే పింఛన్లు 200 నుంచి 2,000 పెంచిన ఘనత చంద్రబాబు. అవును, అంటే నీకు ఏకదమ్మున నీకు 150% పెంచేశారు. ఏది 150%. 200 రూపాయలు ఉన్న పింఛన్ 2,000 చేశాడు. ఇప్పుడు ఎంత చేస్తానంటున్నాడు? 4,000 చేస్తాడు.
మొన్న చంద్రబాబుని కోల్పోవడం వల్ల పింఛన్లు 3,000 మొదటి రోజు నుంచి కోల్పోయారు. అది కూడా మోసం చేశాడు జగన్. 3,000 ఇస్తానని సంవత్సరానికి 250 250 అట పెంచుకుంటూ చివరిలో ఏదో ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఏమంటున్నాయి, నెక్స్ట్ మంతే 7,000 ఇస్తున్నారు. అంటే పాత 1000 3 నెలలు కలిపి ఇది 4,000 కలిపి 7,000 అంటే ఎంత ఆకర్షించే అంశం. అవును. జూలై నెలలో 7,000 పింఛన్ కోరుకుంటాడా, పింఛనీరు 3,000 కోరుకుంటాడా? 7,000 కోరుకుంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల పాటు 3,000 ఇస్తానని బ్లంట్గా చెప్తున్నారు. మరి 7,000 ఇస్తానన్నటువంటి చంద్రబాబుకే ఓటేస్తారన్నమాట పింఛనీర్లంతా కూడా. ఇవాళ మరి ఎండల్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అది ఇది రెండు మనసులో పెట్టుకుని 4,000 ఇస్తానన్నటువంటి తెలుగుదేశం మేనిఫెస్టో వైపే మొత్తం పింఛనీర్లంతా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఓకే సార్. నెక్స్ట్ బీసీ సంక్షేమం గురించి మనం మాట్లాడుకుంటే, తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్ల ఖర్చు, స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లు, స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయల ఖర్చు, 5,000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ, తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య యాదవ్, పాల సుబ్బారావు లాంటి బీసీలను హత్య చేసిన వైకాపా గూండాలకు శిక్ష పడేలా చర్యలు, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% కేటాయింపు, క్వారీల్లో వడ్డీర్లకు 15% రిజర్వేషన్లు, రాయల్టీ సెస్ మినహాయింపు, స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ల ఏర్పాటు, దేవాలయాల్లో పనిచేసేటువంటి నాయి బ్రాహ్మణులకు నెలకు 25,000 గౌరవ వేతనం, సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటూ టీడీపీ జనసేన మేనిఫెస్టోలో తెలియజేస్తే, వైకాపా మేనిఫెస్టో మాత్రం సొంత దుకాణాలు ఉన్న నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఏటా 10,000 రూపాయల సాయం, కుల వృత్తిదారులు, చిరు వ్యాపారులకు 15,000 రూపాయలు వడ్డీ లేనటువంటి రుణం, సక్రమంగా చెల్లించే వారికి 5 ఏళ్లలో 20,000కు పెంపు, దేవాలయాల్లో పనిచేసేటువంటి నాయి బ్రాహ్మణులకు నెలకు 20,000 గౌరవ వేతనం, సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగింపు, సామాజిక భవనాల నిర్మాణానికి ప్రత్యేక నిధి. సార్, బీసీ సంక్షేమంలో ఆ విషయానికి వస్తే ఇద్దరిలో ఎవరి మేనిఫెస్టో బాగుంది అంటే ఏం చెప్తారు? బీసీలు తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్స్. అసలు అది బీసీల పార్టీ. యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి మనం చూసుకున్నాం. మొత్తం బీసీ నాయకత్వాన్ని ఎలా పెంచిందో మనం చూసాం. దేవేంద్ర గౌడ్, అక్కడ కేఈ కృష్ణమూర్తి, ఎర్రనాయుడు, ఉద్దండులు అన్నమాట. ఇది జాతీయ స్థాయిలోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీసీ నాయకత్వాన్ని పెంచింది తెలుగుదేశం. కారణం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన రాజకీయ రిజర్వేషన్. స్థానిక సంస్థల్లో 20% ఎన్టీఆర్ ఇస్తే ఈయన 33% ఈయన ఇచ్చేసరికి బాగా ఎదిగిన నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గండి కొట్టాడు. రిజర్వేషన్లు తగ్గించేశాడు. 10% కోత వేయటం వల్ల 16,000 పోస్టులు బీసీలు కోల్పోయిన దీంట్లో బీసీలంతా రగిలిపోతున్నారు. మనం చూసాం. ఏది పార్థసారథి మాజీ మంత్రి, మరి బీసీ పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఎలా విమర్శించాడు. నాకు జనంలో బలం ఉంది కానీ జగన్ దగ్గర నాకు గుర్తింపు లేదు అని ఆయన ఆవేదన. కర్నూలు సంజీవ్ కుమార్ మనం చూసాం ఏం మాట్లాడారు. మొత్తం బీసీలంతా ఇవాళ తెలుగుదేశంకి ఒగ్గారు. జంగా కృష్ణమూర్తి వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు మొత్తం ఏమైపోయారు, తెలుగుదేశంలో జరిగిపోయిన పరిస్థితి అనమాట. పోనీ ఆ బీసీలను రాబట్టడం కోసం మేనిఫెస్టోలో జగన్ ఇంకెన్ని వరాలు ఇస్తాడో అనుకున్నాం. వాళ్ళు సూపర్ 6 అంటున్నారు కదా, ఈయన మరి డూపర్ డజన్ ఇస్తాడు అనుకుంటే డర్టీ డజన్ కూడా ఇవ్వలేదన్నమాట. ఇవాళ బీసీలకి మరి ఆదరణ 5,000 కోట్లు చేస్తానంటున్నాడు. ఆదరణ పథకం రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఆయన 5,000 కోట్లతో మళ్ళీ ఆదరణ పునరుద్ధరిస్తానంటున్నాడు. నాయి బ్రాహ్మణులకి 25,000 గౌరవ వేతనం, దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి చంద్రబాబు ఇస్తానంటే ఇతను 20,000 ఇస్తానంటున్నాడు. 25,000 ఇచ్చేవాడికి ఓటేస్తారా, 20,000 ఇచ్చేవాడికి ఓటేస్తారా? అదే కాదు కదా, బీసీ రక్షణ చట్టం ఒకటి తెస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మోడల్లో బీసీలను గనక నువ్వు కులం పేరుతో తిట్టినా, బీసీల ఆస్తులు మీరు కబ్జా చేసిన, బీసీల పైన దాడులు చేసిన, ఇప్పుడు బీసీ అట్రాసిటీ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి రాబోతా.
ఇప్పుడు చంద్రయ్య యాదవ్ అవును వీళ్ళందరినీ చంపేశారు కదా. అవును వీళ్ళందరూ సజీవ దహనాలు చేశారు. పాపం చిన్న పిల్లాడు 10 ఏళ్ల బిడ్డ 10వ తరగతి చదివేవాడు. ఎవరు అక్కడ రేపల్ల దగ్గర వాళ్ళ అక్కనేదో వేధించారన్న దీంట్లో అమర్నాథ్ గౌడ్. ఇలా వాళ్ళందరికీ రక్షణ కవచం కాబోతోంది రేపొద్దున తెలుగుదేశం జనసేన తెచ్చే ఆ రక్షణ చట్టం అనేది. ఓకే. మరి బీసీలు ఎటు మొగ్గుతారు? ఆబ్వియస్గా ఇక టీడీపీ జనసేన వైపు మొగ్గే అవకాశం. రైతుల విషయానికి వస్తే తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఒకసారి చూస్తే ప్రతి రైతుకు ఏటా 20,000 చొప్పున 5 ఏళ్లలో 1,00,000 ఆర్థిక సాయం, రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు సంక్షేమ పథకాల అమలు, బిందు సేద్యానికి 90% సబ్సిడీ, గోపాలమిత్రుల పునర్నియామకం దిశగా చర్యలు, అన్ని జోన్లలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ₹1.50 సరఫరా, ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గింపు, సబ్సిడీపై ఏరియేటర్స్ అంటూ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో చెప్తూ ఉంటే వైకాపా మేనిఫెస్టో ఒకసారి చూసుకున్నట్లయితే రైతు భరోసా కింద ఏటా 16,000 చొప్పున 5 ఏళ్లలో 80,000, గత 5 ఏళ్లలో అమలు చేసిన పథకాలు కార్యక్రమాలు కొనసాగింపు. సార్ రైతుల గురించి రైతుకు పెట్టుబడి సాయంగా చంద్రబాబు ఎంత ఇస్తానని 20,000 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి ఎంత ఇస్తానంటున్నాడు? 15,000 రూపాయలు. అంటే యాక్చువల్గా 13,500 ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. కేంద్రం ఇచ్చేది ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన కలిపి అక్కడ మోసం చేశాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది కాకుండానే నేను 6,000 ఎక్స్ట్రా ఇస్తానన్న పెద్ద మనిషి 6,000 ఎగ్గొట్టాడు. ప్రతి రైతుకి 30,000 కోట్ల మోసం చేశాడు 5 ఏళ్లలో ఈ ఒక్క స్కీమ్లోనే రైతు భరోసా. ఇప్పుడు చంద్రబాబు 20,000 ఇస్తానంటే నువ్వు 25,000 ఇవ్వాలి. రైతులు నీకు ఓట్లు వేయాలంట, ఎక్కువ ఇవ్వాలి కదా. లేదు కనీసం అంతన్నా ఇవ్వాలి కదా. ఆయన 20,000 పెట్టాడు కాబట్టి నువ్వు 20,000 పెట్టు. కానీ ఎంత పెట్టాడు? 2,500 ఏదో బిచ్చం వేసినట్టుగా ఆ 13,500కి 2,500 కలిపి 16,000 ఇస్తానంటున్నాడు. ఎవరిది ఎక్కువ? 20,000 ఇస్తానన్న చంద్రబాబుకి రైతులు ఓటేస్తారా? 16,000 మాత్రమే ఇస్తానన్న జగన్కి ఓటేస్తారా? ఆబ్వియస్గా 20,000 ఇస్తా అన్న చంద్రబాబు గారికి అలాగే జనసేన. అంతేకాదు డ్రిప్ ఇరిగేషన్ మీద 90% సబ్సిడీ. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసాడు మా జగన్ అన్న. అసలు ఇతను మా నాన్న వారసుడే కాదు, రాయలసీమలో హార్టికల్చర్ని నాశనం చేశాడు, ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసాడని సొంత చెల్లె తిడుతోంది. తెలుగుదేశం ఇవాళ జనసేన మేనిఫెస్టోలో మళ్ళీ 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ వస్తుందంటే ప్రతి హార్టికల్చర్ రైతు నిజంగా మరి ఎవరు ఓటేస్తారు? 100% టీడీపీ జనసేనకి. ఆక్వా రైతులకు కరెంటు బిల్లులు ఇవాళ 4.5 యూనిట్ వసూలు చేస్తున్నారు. అది గతంలో చంద్రబాబు ప్రభుత్వం ₹1.5కే ఇచ్చేది. ఓకే. యూనిట్ ₹1.5కి ఇచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావాలని కోరుకుంటారా? యూనిట్ 4.5కే అమ్ముకునేటటువంటి వైసీపీ ప్రభుత్వం కావాలని కోరుకుంటారా ఆక్వా రైతులు? టీడీపీ జనసేన. ఇట్లా మనం అన్నీ చూసుకున్నట్లయితే అటు అన్ని వర్గాల రైతులు కూడా ఇవాళ తెలుగుదేశం వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మనం చూసాం రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం. అసలు కులాల వారీగా రైతుల్లో విభజన తెచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. రైతు లోకం మొత్తం జగన్కు దూరం అయ్యే ప్రమాదం తనే తెచ్చుకున్నాడు. ఓకే. నెక్స్ట్ ముస్లిం మైనార్టీల సంక్షేమం విషయంలో చూసుకున్నట్లయితే తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఇమాంలకు ప్రతి నెల 10,000, మౌజన్లకు 5,000 గౌరవ వేతనం, విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం, నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా 100 కోట్ల కేటాయింపు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, మసీదు నిర్వహణకు ప్రతి నెల 5,000 ఆర్థిక సహాయం, హజ్ యాత్రకు వెళ్లే ఒక్కొక్క ముస్లింకు ₹1,00,000 సహాయం. ఇక వైకాపా మేనిఫెస్టో చూసుకున్నట్లయితే ఇమాంలకు ప్రతి నెల 10,000 జీతం, మౌజన్లకు 5,000 గౌరవ వేతనం కొనసాగింపు, ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధి అంటూ వైకాపా చెప్తుంది. ఏంటి సార్ ఇరు పార్టీల్లో ఏ మేనిఫెస్టో బాగుంది? ఇప్పుడు ముస్లింలు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు?
ఇప్పుడు ముస్లింల యొక్క జీవన ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏమైనా పెరిగాయా తరిగాయా మనం చూసాం. ఏ విధంగా దాడులు దౌర్జన్యాలు పెరిగాయో. నంద్యాలలో అబ్దుల్ సలాం మొత్తం భార్యని 2 పిల్లల్ని రైలు పట్టాలకు కట్టేసి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. మిస్బా అనే 10వ తరగతి పిల్ల, అమ్మాయి ఏదో ఫస్ట్ వస్తుందని చెప్పి అక్కడ ఉన్న వైసీపీ నాయకుడు కూతురు రావట్లేదని అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు. ఇలాగే కాదు, పిన్నెల్లి మనం చూసాం, ఇక్కడ పల్నాడులో సామూహిక గ్రామ బహిష్కారం చేశారు. నెల్లూరులో ముస్లింల ఇళ్ళు కూల్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలకు ఇంకా మంచి ఏమన్నా వరాలు ప్రకటిస్తాడు అనుకుంటే అతను కొత్తగా ఇచ్చిందేమీ లేదు. లేకపోగా 5 నెలల నుంచి కృష్ణ ఇమాం మౌజన్లకు జీతాలు లేవు. ఇమాం మౌజన్లకు జీతాలు ఇవ్వటం ప్రారంభించింది గత తెలుగుదేశం ప్రభుత్వం. ఆ ఇచ్చే జీతాలు కూడా ఈయన 5-6 నెలలు పెండింగ్ పెట్టాడంటే ఏ ఇమాం అయినా ఏ మౌజం అయినా వెళ్ళి వైసీపీకి ఓటేయమని ఆ మసీదులో చెప్తారా? లేదు. ఆ పరిస్థితులు రంజాన్ తోఫా ఎత్తేసాడు. రంజాన్ పండుగ ప్రతి పేద ముస్లిం కూడా ఇవాళ చేసుకునేటట్టుగా సేమియా, నెయ్యి, ఈ బెల్లం, ఈ గోధుమ పిండి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట ఫ్రీగా ప్రతి రంజాన్కి. అలాంటిది రంజాన్ తోఫా ఎత్తేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి గతంలో రంజాన్ తోఫా అందుకున్న వాళ్ళు ఇప్పుడు జగన్కి ఎవరైనా ఓటేస్తారా? తెలుగుదేశం వస్తే మళ్ళీ రంజాన్ తోఫా ఇస్తుంది కాబట్టి తెలుగుదేశంకి ఓటేస్తారా? తెలుగుదేశం వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అసలు వాళ్ళ యొక్క స్వయం ఉపాధిని దెబ్బతీశాడు. ఏది వాళ్ళకు వచ్చే లోన్స్ రాకుండా చేశాడు అనమాట. ముస్లిం మైనారిటీలు గత 5 ఏళ్లలో దుర్భర దారిద్ర్యంలో కూరుకుపోయారు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ఇప్పుడు ఏం చేశారు? రిజర్వేషన్లు అనేది తెచ్చారు. అమిత్ షా వీడియో మరి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టారే, అదే అమిత్ షా వీడియో ఏపీలో కూడా వైరల్ చేశారు కదా. రిజర్వేషన్లు మేము వస్తే ఎత్తేస్తామని ఆయన అన్నది డీప్ ఫేక్ వీడియోగా మార్చేసి ఎలా వైరల్ చేశారు? ఆంధ్రప్రదేశ్లో అదే వీడియో వైరల్ చేసినటువంటి వైసీపీ నాయకుల మీద, ముఖ్యమంత్రి మీద ఎందుకని నోటీసులు ఇవ్వలేదు? అది మరి కేంద్రంలో బీజేపీ పెద్దలు, ఎన్నికల సంఘం వాళ్ళు చెప్పాలన్నమాట. రిజర్వేషన్లు ఎత్తేసే ప్రసక్తే లేదు. 4% రిజర్వేషన్లు మేము కొనసాగిస్తామని నిన్న కూడా చంద్రబాబు మాట్లాడాడు. ఏదో విధంగా బయటపడాలన్న తాపత్రయంతో ముస్లింలను తెలుగుదేశంకి దూరం చేయడం కోసం బీజేపీని బూచిగా చూపించి వాళ్ళు వస్తే రిజర్వేషన్లు పోతాయని జగన్ ఏదో నమ్మించాలని చూసినా ఇవాళ ఆయన క్రెడిబిలిటీ క్రైసిస్లో పడింది. ఆయన ఏది చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు. నెక్స్ట్ డ్రైవర్ల సంక్షేమం కనుక మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో బ్యాడ్జ్ కలిగిన ఆటో టాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ టిప్పర్ డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. అలాగే వాహన మిత్ర అది ఏంటి, తెలుగుదేశం 5,000 పెంచింది. అవును, 15,000 ఇస్తానంటే ఈయనేం చేయాలి? 15,000 ఇస్తా లేకపోతే 20,000 ఇస్తా అని చెప్పాలి. అది చెప్పకపోగా నేను పాతదే 10,000 ఇస్తానంటాడు. డ్రైవర్ల సాధికార సంస్థ తెస్తానన్నారు. డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు చేస్తే తెలుగుదేశం నీకు ఇంకా వాళ్ళల్లో సాధికారత ఎంత పెరుగుతుంది? వాళ్ళకి వేసే చలానాలు, ఫైన్లు, జరిమానాలు 10,000 ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, 40,000 బాగుతున్నాడంట. కానీ మేము వస్తే వాటిని తగ్గిస్తాం, వాటిని లేకుండా చేస్తాం అన్నప్పుడు మరి చలానాలు, జరిమానాలు లేని తెలుగుదేశం వైపు మొగ్గుతారా? చలానాలు, జరిమానాలతో 40,000 పిండే వైసీపీకి మొగ్గుతారా? డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు చేసేదానికి మొగ్గుతారా? వీళ్ళకి మొగ్గుతారా? అదే కాదు, నీకు ముఠా కార్మికుల సంక్షేమ బోర్డు పెడతాడండి చంద్రబాబు. ముఠా కార్మికుల సంక్షేమ బోర్డు పెడతాననేది అదొక విప్లవాత్మక నిర్ణయం వాళ్ళ మేనిఫెస్టోలో. ఈయన ఏమైనా పెడతాడనుకుంటే ఈయన అసలు దాని ప్రస్తావనే తేలేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నీకు తెలుసు, ఆ సంక్షేమ బోర్డుని రద్దు చేశారు. దానిలో ఉన్నటువంటి 1,500 కోట్ల రూపాయలు వాడేశాడు జగన్మోహన్ రెడ్డి.
ఇవాళ మేమొస్తే భవన కార్మికుల సంక్షేమ బోర్డు పెడతానని తెలుగుదేశం చెప్తుంది. మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తాం. దానిలో మళ్ళీ ఆ డబ్బులు ఎవరైతే లాగేశారో డైవర్ట్ చేశారో వాటిని మళ్ళీ తెప్పిస్తాం అంటున్న పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులంతా ఎటు మొగ్గుతారు? 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల పొట్టగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఉచిత ఇసుక రద్దు చేయడం ద్వారా, ఇసుక మాఫియా అరాచకాల ద్వారా 200 మంది భవన నిర్మాణ కార్మికులు సూయిసైడ్ చేసుకున్నారు. అసలు దాన్నే అజెండాగా తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన షణ్ముఖ వ్యూహంలో అంశం అది. ఏది? భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తా, 1500 కోట్లు కాదు ఇంకా ఎక్కువ దానికి నేను వేయిస్తాను. ఇక భవన నిర్మాణ కార్మికులు ఎవరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండదు. ఇసుక మాఫియా ఉక్కు పాదం మోపుతానంటున్నారు. అటు మొగ్గుతారా ఇటు మొగ్గుతారా? ఓకే, నెక్స్ట్ వైద్య ఆరోగ్య ప్రమాద బీమా చూసుకున్నట్లయితే తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కనుక చూసుకున్నట్లయితే దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల వరకు బీమా, అన్ని మండల కేంద్రాల్లో జన ఔషధ కేంద్రాల ఏర్పాటు, బీపీ షుగర్ వంటి ఆరోగ్య సమస్యలకు ఉచితంగా జెనరిక్ మందులు. చాలా విప్లవాత్మకమైన హామీ హెల్త్ ఇన్సూరెన్స్. ఇవాళ మనందరినీ కలిచివేసే అంశం, మన జేబులు గుల్ల చేసే అంశం వైద్య ఖర్చులు. సామాన్యుడు భరించలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి? 5 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ హామీ తెలుగుదేశం జనసేన ఇచ్చినారంటే ఇవాళ ప్రతి కుటుంబం అటు మొగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసాం ఆరోగ్యశ్రీ పథకం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దాంట్లో ఆయన ఏదో చెప్పాడు 10 లక్షలు ఇస్తానంటాడు, 5 లక్షలు ఇస్తానంటాడు. అదేమి వాస్తవం కాదు. ఇప్పటికీ ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు 1500 కోట్లు పేరబెట్టాడు. హాస్పిటల్స్ అసోసియేషన్ బెదిరింపులు. మేము సేవలు నిలిపేస్తాం అనే పేషెంట్లను వెళ్ళిపోమంటారు. వాళ్ళేమో లబలబలాడతారు హాస్పిటల్స్లో. అది ఆరోగ్యశ్రీ వాళ్ళ నాన్న తెచ్చిన స్కీమ్. రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తోందంటే కారణం అదే. షర్మిల తిడుతోందంటే కారణం అదే. నాన్న తెచ్చిన ఆరోగ్యశ్రీ స్కీమ్ని నాశనం చేసావు జగనన్న అని అంటోంది. 1500 కోట్లు బకాయిలు పేరు పెట్టాడు. మరి ఆ బకాయిలన్నీ తీర్చి ఇవాళ 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానంటే తెలుగుదేశం జనసేన వైపే మొగ్గుతారు. సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల వరకు. అది కేవలం ₹1,00,000 ఉండేది. ఏది? సహజ మరణం. సహజ మరణానికి ₹1,00,000 ఇచ్చేది ఇప్పుడు 5 లక్షలకు పెరిగిందంటే ఇంకా నీకు అంతకన్నా 5 రెట్లు అనమాట. ఓకే, నెక్స్ట్ గృహ నిర్మాణం విషయానికి వస్తే తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఇళ్ల నిర్మాణం కోసం పేదలకు పట్టణాల్లో 2 అలాగే గ్రామాల్లో 3 సెంట్ల నివాస స్థలం, ఇప్పటికే నివాస స్థలం మంజూరైన పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం తరపున పక్కా ఇళ్ల నిర్మాణం. ఇళ్ల గురించి మాట్లాడదామంటావా సార్? ఇప్పుడు పేదల ఇళ్ల గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఫీజులు పోతాయి. అందుకే అసలు ఎక్కడ అసలు ఇళ్ల గురించి మాట్లాడేదో ఇళ్ల స్థలాలు అంటుంటాడు. ఇవాళ హౌసింగ్ ఫర్ ఆల్, అందరికీ ఇళ్ళు అనేది బీజేపీ పథకం. ఇప్పుడు ఇది బీజేపీ పెట్టిన మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోకి బీజేపీకి సంబంధం లేదంటే చెప్తున్నా. ఇది బీజేపీ అంశం. ఏది? హౌసింగ్ ఫర్ ఆల్ అనేది. పేదలకి పక్కా ఇళ్ల నిర్మాణం, ధనవంతుల్లాగా కాంక్రీట్ స్లాబ్ కిందే ప్రతి పేదాడు ఉండాలనేది ఎన్టీఆర్ ఆశయం. ఆయన అసలు విప్లవాత్మకమైన నిర్ణయం అన్నమాట. ఎన్టీఆర్ హయాంలో కృష్ణ సంవత్సరానికి 50,000 ఇళ్ళు కట్టేవాడు. ఆయన చివరిలో దాన్ని 1,00,000కి తీసుకెళ్ళాడు. సంవత్సరానికి 1,00,000 ఇళ్ళు కట్టించాడు. అదే చంద్రబాబు ఏం చేశాడు? 1,00,000 ఇళ్ళు కట్టే పరిస్థితి నుంచి సంవత్సరానికి 2 లక్షల ఇళ్ళు కట్టించాడు. అంటే చంద్రబాబు 5 ఏళ్ల పీరియడ్లో 10 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. ఏది? ప్రతి ఏడాది 2 లక్షల ఇళ్ళు కంప్లీట్ అయిపోయాయి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏమని చెప్పాడు మేనిఫెస్టోలో? ఏడాదికి 5 లక్షల ఇళ్ళు కడతా, మొత్తం 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్ళు కడతా అన్నాడు. ఆ పెద్ద మనిషి నిన్న మనం చూసాం ఈనాడులో ఏదో 25 లక్షల ఇళ్ళు కడతాడు అనుకుంటే 5 లక్షల ఇళ్ళు వరకే పూర్తి చేశాడు 5 ఏళ్లలో అని చెప్తున్నారు. మరి పేదల ఇళ్ల నిర్మాణం ఎంత పడకేసింది? పేదల ఇళ్ల నిర్మాణం జరిగితే ఇసుక వాళ్ళకి లభిస్తుంది, అక్కడ పని దొరుకుతుంది, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి ఏర్పడుతుంది. ఇదొక సంపద చక్రం.
వెల్త్ సైకిల్ అన్నమాట. సంపద చక్రాన్ని ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. విద్యార్థుల కోసం తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో విద్యార్థినులకు కళలకు రెక్కల పథకం ద్వారా రుణాలు, ఎయిడెడ్ కళాశాలలు, ప్రైవేటు పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరణ, కాలేజీలకే రుసుము చెల్లించి విద్యార్థులకు సర్టిఫికేట్ చిక్కులు లేకుండా చర్యలు, రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడడానికి కారణమైన జీవో 117 రద్దు, మూతపడిన పాఠశాలల పునఃప్రారంభం, డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ. సార్ ఇది విద్యారంగంలో సంస్కరణలు తెచ్చా అంటాడు. నిన్ను కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 58 నెలల్లో ఆయన తెచ్చిన సంస్కరణల దెబ్బకి అసలు ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైందంట. విద్యా రంగం తీసుకున్నట్లయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో అధోగతి పాలైంది. బీహార్ కన్నా దిగజారిపోయింది అక్షరాస్యతలో. ఇవాళ దేశవ్యాప్తంగా అక్షరాస్యత సగటు 70% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 64% అన్నమాట. మరి ఏమయ్యాయి? మీరు ఈ నాడు నేడు ఈయన ఖర్చు పెట్టిన 10,000 కోట్లు అదో పెద్ద స్కామ్. అసలు విద్యాశాఖ మంత్రి జైలుకు పోతాడు రేపు పొద్దున కొత్త ప్రభుత్వం కనుక ఏర్పడినట్లయితే. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది అసలు తెలుగుదేశం పెట్టిన పథకం. అప్పట్లో తక్కువ ఉండేది, తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని సంతృప్త స్థాయికి తీసుకువెళ్ళాడు. ఏది? ఫీజు రీయింబర్స్మెంటు. వాళ్ళ చెల్లి తిడుతోంది అదే, నాన్న తెచ్చిన స్కీములన్నీ నాశనం చేశాడు జగనాన్ని ఓటైపోకండి అని చెబుతాను. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కృష్ణ ఇప్పటికీ 6,000 కోట్లు ఇవ్వాలి. 6,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇంకా పెండింగ్ పెట్టాడు. వాళ్ళేమో కాలేజీ వాళ్ళు ఊరుకోరు, పంపించేస్తారు, విద్యార్థుల మీద ఒత్తిడి. దాన్ని ఏం చేశాడు? ఈ సంస్కరణ అనే ముసుగులో 2 ముక్కలు చేశాడు. గొడ్డలు ఎక్కువగా వాడేది గొడ్డలే. ఎవరు? అది ఆ పార్టీకి ఆ పేరు వచ్చేసేది గొడ్డల పార్టీ. ఫీజు రీయింబర్స్మెంట్ను కూడా గొడ్డలతో నరికి పారేశాడు. ఏమన్నాడు? విద్యా దీవెన, వసతి దీవెన 2 ముక్కలైనవి. కాకపోతే వాళ్ళ చిన్నాన్నని 7 దెబ్బలు కొట్టినట్టున్నారు. దీన్ని 2 దెబ్బలే కొట్టేసరికి 2 ముక్కలు, అటు ఒక ముక్క ఇటు ఒక ముక్క పడింది. అది న్యాయం చేయలేదు, ఇది న్యాయం చేయలేదు. ఇవాళ కృష్ణ స్కూల్స్ 9,000 స్కూల్స్ ఏకోపాధ్యాయ పాఠశాల, నీకు 4,000 స్కూల్స్ మూతపడిపోయినాయి. ఏ స్కూల్లో కూడా నీకు మౌలిక వసతులు లేవు. నాడు నేడు అంటాడు. అసలు టాయిలెట్స్ లేనటువంటి స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో 2,500 స్కూల్స్ ఉన్నాయి. ఓకే, ఇదేనా ఆయన తెచ్చిన విద్యా సంస్కరణలు? ఓకే, నెక్స్ట్ యువత ఉపాధి విషయానికి వస్తే తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 నిరుద్యోగ భృతి. ఇక దీని వైసీపీ చదవద్దులే, ఎందుకంటే ఇవాళ యువత అశాంతితో రగిలిపోతారు, తిరగబడుతుంది అనమాట. మనం చూసాం తెలంగాణలో కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణం నిరుద్యోగం, యువత. ఏ యువత అయితే తెలంగాణ రాష్ట్రం తెచ్చిందో అదే యువత ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని బొందబెట్టింది అనమాట. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం ఇంకా ఎక్కువ, తెలంగాణ కన్నా డబల్ అనమాట. 30 లక్షల మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్లో నీకు నమోదై ఉన్నటువంటి పరిస్థితి అనమాట. దేశంలో నిరుద్యోగిత 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 24%. గ్రాడ్యుయేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ నీకు 30% ఉందంట. ఏ విధంగా నిరుద్యోగుల్ని పెంచారు అనేది నీకు జగన్మోహన్ రెడ్డి ఇదే కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు నీకు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు 2,30,000 భర్తీ చేస్తానన్నాడు, చేయకపోగా ఏం చేశాడు? సచివాలయ ఉద్యోగాలు అందులో కలిపేసి ఇవే అవి నేను భర్తీ చేశానని చెప్తాడు. జాబ్ క్యాలెండర్ ఏది జగనన్న? వదినమ్మ సాక్షి క్యాలెండర్ 5 ఇచ్చింది 5 ఏళ్లలో, నువ్వు 5 ఏళ్లలో 5 జాబ్ క్యాలెండర్లు ఇస్తానన్నావు కదా. జనవరి వచ్చింది, సంక్రాంతి వచ్చింది, జాబ్ క్యాలెండర్ ఏదని షర్మిలే క్వశ్చన్ చేస్తుంది అన్నమాట. మెగా డిఎస్సి అది దగా డిఎస్సి అయిపోయింది. చంద్రబాబు నిలదీశాడు, 22,000 టీచర్ పోస్టులు ఉంటే 10,000 భర్తీ చేస్తావేంటి బాబు అని. మరి 22,000 పోస్టులు ఉన్నాయని నువ్వే చెప్పావు కదా, మరి నువ్వు డిఎస్సి 22,000 పోస్టులతో నువ్వు ముఖ్యమంత్రి కాగానే ఎందుకని ఇవ్వలేదు? ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు ఏదో కంటి తుడుపుగా ఒక డిఎస్సి ప్రకటించి మళ్ళా జనం తంతారేమో అనే భయంతో ఏం చేశాడు? అది కూడా కంప్లీట్ చేయకుండా దానిలో కూడా ఎన్ని పోస్టులు అంటాడు? 6,000 పోస్టులు అంటాడు.
షర్మిల అదేగా క్వశ్చన్ చేస్తోంది. 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే నువ్వు 6,000 పోస్టులతో ఆ డిఎస్సి అంటావేంటి, అది కూడా ఇలా దగా చేసేవేంటి అని అడుగుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 13 డిఎస్సీలు పెట్టాడు కృష్ణ. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు 13 డిఎస్సీలు పెట్టడం అనేది అసలు దేశంలో ఒక రికార్డు. ఏ ముఖ్యమంత్రి అన్ని డిఎస్సీలు పెట్టాలి. 2.5 లక్షల టీచర్ పోస్టులు ఆయనే భర్తీ చేసింది. అటు 9 ఏళ్లలో కావచ్చు, ఇటు మొన్న 5 ఏళ్లలో కావచ్చు. 2,50,000 మంది టీచర్లు ఇవాళ ఉన్నారంటే వీళ్ళల్లో 80% చంద్రబాబు నియమించినాడు. ఇవాళ వాళ్ళకి ఇస్తానన్న సిపిఎస్ రద్దు చేశాడా? లేదు. మరి సిపిఎస్ రద్దు చేసినాళ్ళు మరి ఓటేస్తారా? తిరుగుబాటు ఎలా వస్తుందంటే నువ్వు అర్థం చేసుకో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలు 2019 మేనిఫెస్టో అతన్ని వెంటబడి తరుముతోంది. 99% హామీలు అమలు చేశానన్నాడు. నువ్వు రివర్స్లో అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెప్పినా రివర్సే. అంటే 1% మాత్రమే అమలైనవి అంటారు. 99% ఎగ్గొట్టాడు. విలువలు నాకున్నాయి అంటాడు, లేవు అని అర్థం చేసుకోవాలి. విశ్వసనీయతకు నేను మారిపోయారు అంటాడు, నువ్వు అర్థం చేసుకోవాలి. అసలు నాకు లేనిదే విశ్వసనీయత. ఓకే సార్. ఎస్సీ ఎస్టీ సంక్షేమం విషయానికి వస్తే తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఒకసారి చూస్తే జిల్లాల వారీగా వర్గీకరణ అమలు, సప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు, ఏజెన్సీల్లో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం, జీవో 3 పునరుద్ధరణ, ప్రస్తుతం ప్రభుత్వం రద్దు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రుభాయ్, అలాగే డాక్టర్ అచ్చెన్న తదితర హత్యకు కారకులైనటువంటి వారికి కోర్టులో శిక్షలు పడేలా చర్యలు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ. ఎస్సీ ఎస్టీలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేవాడు, రాజశేఖర రెడ్డికి అండగా ఉండేవాడు. అసలు బీసీలు తెలుగుదేశంకి వెన్నెముకైనా కానీ జగన్మోహన్ రెడ్డి తన ఓట్ బ్యాంక్ని ఎలా విచ్ఛిన్నం చేసుకున్నాడో అనే దానికి ఉదాహరణ ఇది ఒక్కటే అన్నమాట. ఏది విపరీతంగా వాళ్ళ మీద దాడులు, ఈ 5 ఏళ్లలో ఎస్సీ ఎస్టీల మీద జరిగినన్ని దాడులు 70 ఏళ్ల చరిత్రలో మనం చూడాల. నువ్వే ఇప్పుడు చెప్పావు డోర్ డెలివరీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అతను అనంతబాబు, ఆయన జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు సన్నిహితుడు అని చెప్తాడు. మరి డోర్ డెలివరీలు మళ్ళా రాబోయే 5 ఏళ్లలో కూడా కావాలని ఏ దళితులైనా కోరుకుంటారా? రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక సీఎం అయితే ఎన్ని డోర్ డెలివరీలు జరుగుతాయో. ఆయన డోర్ డెలివరీ రేషన్ కాదు, ఆయన డోర్ డెలివరీ శవాలు అన్నమాట. ఇవాళ ఎస్సీ ఎస్టీ స్కీములు 27 స్కీములు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు పెట్టిన 27 స్కీములు రద్దు చేస్తే ఎవరన్నా ఏ ఎస్సీ ఎస్టీ అయినా సరే మరి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా? ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారుణంగా డైవర్ట్ చేశారు. గతంలో రాజశేఖర రెడ్డి కూడా చెప్పేవాడు, నాకు మెజారిటీ తగ్గటానికి, నా సీట్లు పడిపోవటానికి కారణం సప్లాన్ నిధుల డైవర్షన్ అని ఆయన చెప్పిన పరిస్థితి అన్నమాట. ఏది అప్పట్లో ఆయన హుస్సేన్ సాగర్ అభివృద్ధికి, జలయజ్ఞం కాంట్రాక్టర్లకు కూడా పంచిపెట్టాడు. సేమ్ ఇప్పుడు కూడా అదే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ ఏం చేశాడు? పెన్షన్లకి, లేకపోతే అమ్మఒడికి, వీటన్నిటికీ ఖర్చు పెట్టేశాడు. అందరికీ ఇచ్చే స్కీములు వేరు, సప్లాన్ నిధులు వేరు. సప్లాన్ నిధులు అందరికీ ఇచ్చే స్కీములతో కలపకూడదు. అది చేసిన బ్లండర్ మిస్టేక్. అందుకే ఇవాళ ఎస్సీ ఎస్టీ సమాజం మొత్తం తిరగబడుతుంది. నెక్స్ట్ మత్స్యకారుల సంక్షేమం గురించి చూసుకున్నట్లయితే తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం, అలాగే మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జీవో 217 రద్దు, బోట్ల మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్కు ఆర్థిక సాయం అంటూ టీడీపీ జనసేన చెప్తూ ఉంటే వైకాపా మాత్రం వేట విరామ సమయంలో మత్స్యకారులకు 10,000 ఆర్థిక సాయం, ఇదొకటే చెప్తూ ఉంది సార్. అంటే మత్స్యకారులు వేటకెళ్ళిన సమయంలో వాళ్ళకి ఏంటంటే ఇంకేం దొరకదు. అవును, ఇక్కడ కుటుంబాలు పస్తులు ఉంటారు. దానికోసం పెట్టిన స్కీమ్ అది. ఏది వేట నిషేధ సమయంలో వాళ్ళకి మరి ఇవ్వాలా, వాళ్ళకి ఉపాధి అదే కదా. వైసీపీ ఏమో 10,000 మాత్రమే ఇస్తా అంటే టీడీపీ మాత్రం 20,000 రూపాయలు ఇస్తా అంటున్నారు. 20,000 ఇస్తానన్నటువంటి మరి కూటమి వైపు మొగ్గుతారా, 10,000 ఇస్తానన్నటువంటి వీళ్ళకి మొగ్గుతారా మత్స్యకారులు? మనం ఇక్కడే నీకు కనపడుతుంది అన్నమాట. మత్స్యకారులు ఆ జీవో ఎంతది? 217
అదెందుకు 217. చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వలేకపోయాడు? ఇప్పుడు వాళ్ళు 20,000 పెంచుతానంటే నువ్వెందుకని 20,000 చెయ్యవు? లేదు 25,000 చెయ్యి, ఇచ్చేది నీ సొమ్ము కాదు కదా. ఇప్పుడు లోటస్ ఫండ్లో నుంచి చెప్తున్నావా? ఇచ్చేది ప్రభుత్వ సొమ్ము, పన్నుల రూపంలో ప్రజలు కడుతున్నటువంటి సొమ్ము ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి చేతులు రాలేదంటే అక్కడే ప్రజలకు దూరం అయ్యాడు. ఓకే, చేనేత కార్మికుల సంక్షేమం కనుక చూసుకున్నట్లయితే తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000 రూపాయల ఆర్థిక సాయం, అలాగే చేనేత ఉత్పత్తులపై జిఎస్టి తిరిగి చెల్లింపు, పవర్లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటూ తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో చెప్తూ ఉంటే, వైకాపా మాత్రం మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు మాత్రమే 24,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సాయం చేస్తామంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ మత్స్యకారుల విషయంలో ఏది బెటర్గా ఉంది? చేనేత కార్మికులు, మత్స్యకారులు, రజకులు వీళ్ళందరూ కూడా ఏంటంటే బీసీలు, కుల వృత్తులు అన్నమాట. కుల వృత్తులతోనే ఇవాళ సమాజం యొక్క మనుగడ ఆధారపడినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి చేసే సహాయంలో లోభించకూడదు, దానిలో మీరు పీనాస్తనం పోకూడదు అనమాట. వాళ్ళేదో తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంకు, టీడీపీకి వాళ్ళు బ్యాక్ బోన్ అని చెప్పి నేను మత్స్యకారులకు ఇవ్వను, నేను చేనేత కార్మికులకు ఇవ్వను, కల్లుగీత కార్మికులకు ఇవ్వను అనేటటువంటి ఒక రకమైన వ్యతిరేకత, విముఖత జగన్మోహన్ రెడ్డిలో ఇవాళ ఈ మేనిఫెస్టోలో కూడా కనపడుతుంది. ఓకే సార్, ఏది జనహితం కోరుకునే మేనిఫెస్టో లాగా ఉంది ఈ రెండు పార్టీల్లో? అంటే టీడీపీ జనసేన మేనిఫెస్టో బాగుందా, లేదంటే వైసీపీ మేనిఫెస్టో బాగుందా అంటే ఏం చెప్తారు? ఓవరాల్ జనహితమా జగన్ హితమా? జనహితం. జగన్ హితం కాదు సార్, జనహితం. జగన్ హితం కోరుకునేది జగన్ మేనిఫెస్టో. ఓకే, జనహితం కోరుకునేది జగన్ మేనిఫెస్టో కాదు. జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నాడు? జనం కోసమా, జగన్ కోసమా? జగన్ కోసమే అంటారు. జగన్ మేనిఫెస్టో కూడా జగన్ కోసమే. ఓకే, ఎందుకంటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పదవి కనుక లేకపోతే ఆయన జైలుకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడే ఆయన దగ్గర 3,100 ఏమో వాయిదాలు ఎగ్గొట్టాడు. ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకుని ఆయన సిబిఐ ఛార్జ్ షీట్లు ఒక 12, ఈడీ ఒక 9 ఛార్జ్ షీట్లు మనం చూసాం. మళ్ళా జడ్జి మారిపోయాడు, మళ్ళా మొదటికి వచ్చింది, రెండొచ్చే మొదలన్నట్టుగా ఆయన కేసులు ఇలాగే కొనసాగాలంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి కావాలి. ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డికి జనం కోసం కాదు, జగన్ కోసమే అండి. ఈ మేనిఫెస్టో కూడా జనం కోసం కాదు, జగన్ కోసమే అనేది ఇక్కడ నీకు కనపడుతోంది. అటు తమ్ముడిని సిబిఐ కేసు నుంచి బయటేయాలి అవినాష్ రెడ్డిని, అటు అవినాష్ రెడ్డిని కాపాడాలన్నా ఇటు తనని కాపాడుకోవాలన్నా ముందు ముఖ్యమంత్రి పదవి ఉండాలి. ఓకే, పోనీ నీ ముఖ్యమంత్రి పదవి కోసం నీ తమ్ముడు బయట ఉండడం కోసం మంచి మేనిఫెస్టో ఇచ్చావా? ఇదో మొండి మేనిఫెస్టో. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.